డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులందరికీ తక్షణమే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి సలీం డిమాండ్ చేశారు. గత 4 ఏళ్లుగా ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులందరికీ తక్షణమే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నామని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు, మంత్రి మాత్రం పేదల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. పదవిలోకి వచ్చి 2.5 సంవత్సరాలవుతున్నా కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల సమస్యను పరిష్కరించకపోవడం విచారకరమని అన్నారు. ఈ విషయంలో మంత్రి తక్షణమే స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తుమ్మల పద్మ, ఔట రవీందర్, గంజి రాజేష్, సిహెచ్ అనురాధ, గౌసియా బేగం, సిరాజ్, పగిళ్ల శ్రీను, గిరిజ, ఎస్కే లతీఫ్, విజయలక్ష్మి, జయమ్మ, గణేష్, రాధ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల పరిస్థితి రోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వీటికి సంబంధించినటువంటి విషయంలో గతంలో అనేక మార్లు జిల్లా కలెక్టర్ గారికి, మంత్రి గారికి, తర్వాత జేసీ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి స్థానిక విజిట్స్ వీటన్నిటి చేసిన ఫలితంగా అక్కడ పనులకు సంబంధించినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మినిమం నీడ్స్ లేకుండా మీరు ఇళ్లలోకి పోలేరు, వెంటనే మినిమం నీడ్స్ కల్పిస్తామని చెప్పి కొంత బడ్జెట్ మంజూరు చేసి పనులు చేయించేటటువంటి పని చేశారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేశారు, తర్వాత అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేశారు. ఇక దాన్ని అక్కడితో మర్చిపోయారు. మళ్ళీ 2025 నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేయకపోతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి నిధులు రావు అని చెప్పి అనేటటువంటి దాంతో ఒక జీవో విడుదల చేసి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేయాలని చెప్పానంటే నల్గొండ పట్టణంలో ఆదరాబాదర ఈ లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, సర్వేలు, విజిట్ మీద విజిట్లు ఇట్లా రకరకాలుగా చేసేసి వెంటనే రేపు పొద్దున్నే మీకు డాక్యుమెంట్ ఇచ్చేసేస్తున్నాం, ప్రొసీడింగ్స్ ఇచ్చేసేస్తున్నాం, ఎల్లుండి పొద్దున్నే మీరు ఇళ్లలో చేరొచ్చు అని చెప్పినంత హంగామా సృష్టించేటటువంటి ప్రయత్నం అధికారులు చేశారు. నవంబర్లో చేసినటువంటి హంగామా ఏప్రిల్ మార్చ్ అయిపోతున్నప్పటికి కూడా ఇంకా కూడా దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ రాలేదు, ఇళ్లలోకి పోయినటువంటి పరిస్థితి లేదు. అక్కడే పనులు ఎక్కడే ఆగిపోయినాయి. కరెంటు కానీ, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కానీ, మంచినీళ్ళ కనెక్షన్ కానీ ఇవి చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వెంటనే జోక్యం చేసుకొని ఆ సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో ఇక మేము గత్యంతరం లేక కలెక్టరేట్లో వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. కలెక్టరేట్లోనే నివాసం చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. దానికి కూడా బాధ్యత మంత్రి గారే వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. స్టార్ట్ అయిన ఇల్లు కట్టడం 2023లో డ్రా తీశారు. డ్రా తీసి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. అనేక దాఫాలుగా ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ చేసిన సందర్భంగా ఇస్తున్నామని చెప్పారు. గత నవంబర్లో కూడా మేము పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు లబ్ధిదారులతో ధర్నా చేసినప్పుడు ఆర్డీఓ గారు వచ్చి మీకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ తయారు చేస్తాం, ఫస్ట్ వరకు అన్ని ఇస్తామని చెప్పారు. అదే క్రమంలో అందరూ ఇళ్లకు ఇంటింటికి కూడా సర్వే చేసి ఫోటోలు ఇవ్వమని, ఆధార్ కార్డు ఇవ్వమని అన్నారు. ఆ సందర్భంలో మా ఇండ్లు మాకు వస్తున్నాయని వీళ్ళు ఎంతో సంతోషించారు. కానీ ఆ సర్వే జరిగిపోయి కూడా 3 నెలలు అయినా కూడా ఇంతవరకు మళ్ళీ ఎక్కడేసిన గొంగడ అట్లాగానే ఉన్నది. వెంటనే నిధులు కేటాయించి ఆ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇయ్యని పక్షంలో మేమే ఆ ఇండ్లను స్వాధీనం చేసుకుంటామని కూడా మంత్రి గారికి తెలియజేయాలని చెప్పి సిపిఎం డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో అనేక మార్లు నిరసన తెలియజేశాం. ధర్నాలు, రాస్తారోకోలు, నిరాదీక్షలు అనేక విధాలుగా చేసినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. నవంబర్ 30 నాటికి పంపిణీ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం జీవో 33 ఇచ్చింది. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని చెప్పేసి ప్రకటించారు. కానీ దాన్ని ఇంతవరకు అమలు చేసే పరిస్థితి లేదు. 4 నెలలు కావస్తుంది. ఇప్పటికైనా ఈ వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాల్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని ఉద్యమం మరొకసారి ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నల్గొండ పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మంత్రి గారు దీని మీద చొరవ పెట్టి వీళ్ళందరికీ 552 మందికి ఇవ్వాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ పోరాట ద్వారా కమిటీ ద్వారా మన కలెక్టర్ గారికి అదేవిధంగా మంత్రి గారికి విన్నవించుకుంటాం. ఇయ్యని పక్షంలో మేము వచ్చి ఇక్కడే కూర్చొని మాకు పట్టా కాగితాలు ఇచ్చేదాకా మేము వెళ్ళమని చెప్పేసి భీష్మించుకొని కూర్చోనే పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మేము మంత్రి గారిని ఈ రకంగా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా 4 ఏళ్ల నుంచి అనేక దఫాలు పోరాటాలు చేస్తున్నా ఏమాత్రం పేదల మీద కనికరం లేకుండా మంత్రి గారు ఉన్నారు. దయచేసి మంత్రి గారు ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి వీళ్ళకి వెంటనే ఇవ్వాలి. రేపు జరగబోయే ప్రతి కార్యక్రమానికి, ప్రతి పరిణామానికి మీరే బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.